ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. దాయాది వెన్నులో వణుకు పుడుతోంది. పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. మురిస్కేలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్ర కేంద్రం ధ్వంసమైంది. బహవల్పూర్ లో జైషే మహమ్మద్ కి చెందిన సుభాన్ అల్లా కేంద్రం నేలమట్టమైంది. భారత్ వైమానిక ఆత్మాహుతి దాడులతో దాయాదిలో అనేక ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. బర్నాలాలో లష్కరే తోయిబా, అహ్లేబ్, హడిత్ స్థావరం, కొట్లీలో జైషే మహమ్మద్ కు చెందిన అబ్బాస్ కేంద్రం, కోట్లీలో హిజ్బుల్ మహిముద్దీన్ స్థావరం కుప్పకూలిపోయాయి. తెహ్రా కహాల్లో జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం, సర్పల్, ముజఫరాబాద్ లో లష్కరే శిబిరం, సవాల్ నాలా, సియాల్ కోట్లే, హెల్బల్ ముజాహిద్దీన్ మెహబూనా జోయా కేంద్రం, ముజఫరాబాద్ లో సయ్యద్ నా బిలాల్ ఉగ్ర స్థావరం భూస్థాపితమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. దాయాది వెన్నులో వణుకు పుడుతోంది. పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. మురిస్కేలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్ర కేంద్రం ధ్వంసమైంది. బహవల్పూర్ లో జైషే మహమ్మద్ కి చెందిన సుభాన్ అల్లా కేంద్రం నేలమట్టమైంది. భారత్ వైమానిక ఆత్మాహుతి దాడులతో దాయాదిలో అనేక ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. బార్నాలాలో లష్కరే తోయిబా, అహ్లే హరిత్ స్థావరం, కోట్లీలో జైషే మహమ్మద్ కు చెందిన అబ్బాస్ కేంద్రం, కోట్లీలో హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరం కుప్పకూలిపోయాయి. తెహ్రా కలాల్లో జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం, సర్బల్, ముజఫరాబాద్ లో లష్కరీ శిబిరం, సవాయ్ నాలా, సియాల్ కోట్లో హెబ్బల్ ముజాహిద్దీన్ మెహమూనా జోయా కేంద్రం, ముజఫరాబాద్ లోని సయ్యద్ నా బిలాల్ ఉగ్ర స్థావరం భూస్థాపితమయ్యాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఆపరేషన్ సింధూర్ పేరిట మొత్తానికి విజయవంతమైనటువంటి భారత్ మరోవైపు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మరోవైపు ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ పేరిట శత్రువులతో దాడి చేయగా ఇప్పుడు మరోవైపు నుంచి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సైతం పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేసి దాయాది పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రెండు విధాలుగా అంటే రెండు దెబ్బలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 7వ తేదీ అంటే అర్ధరాత్రి 1:40 నిమిషాలకు యుద్ధ విమానంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై 9 వేరు చోట్ల దాడులు చేసింది. దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు దాంట్లో మరణించిన ప్రాథమిక అంచనాలు ఇస్తాయి. మరి వైపు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసేలా భారత్ ప్లాన్ చేసింది. ఈ వార్త మీదకి వచ్చింది. వరుసగా జరిగిన ఈ దాడితో పాకిస్తాన్ ఆర్మీ మొత్తంగా బెంబేలెత్తిపోతుంది. ఇప్పటికే ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ భారత్ చేసిన ఈ చర్యను బదులుగా తీసుకుంటామంటూ ప్రకటించారు. కానీ మరోవైపు బలూచిస్తాన్ వేర్పాటువాదులు సైతం తమ కొంత కాలంగా పాకిస్తాన్ ఆర్మీని ముప్పతిప్పలు పెడుతున్నారు. బలూచిస్తాన్ పాకిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న అత్యంత కీలకమైనటువంటి బార్డర్లో కూడా వాళ్ళంతా కూడా దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాకిస్తాన్ అంటే మన వైమానిక దళం, ఇండియా వైమానిక దళం తక్కువ భారత వైమానిక దళం మొన్న చేసినటువంటి అంతర్జాతీయ దాడిలో పాకిస్తాన్ పిఓకేలోని 9 ఉగ్ర స్థావరాలను శిబిరాలను నీలమట్టం చేసింది. ఇందులో 4 పాకిస్తాన్ లో ఉండగా 5 పిఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నాయి. లష్కరే తోయిబా పూర్తి జైషే మహమ్మద్ చెందినట్టు 4, హిజ్బుల్ ముజాహిద్దీన్ చెందినటువంటి 2 టెర్రరిస్ట్ క్యాంపులు మొత్తం ఈ ఆపరేషన్ సింధూర్ లో పూర్తిగా ధ్వంసమైపోయాయి. అయితే భారత్ ఈ శిబిరాలను ఎందుకు ఎంచుకున్నదని చెప్తే అయితే జరుగుతుంది. మరి ఇందుకు సంబంధించినటువంటి ఆసక్తిగా వివరాలు రేపు ఇండిపెండెంట్ వెలువరిస్తున్నాయి. భారత్ జరిగినటువంటి భారీ ఉగ్రదాడులకు ముఖ్యం ఈ సరిహద్దుల్లో చెరబాటుదారులు బార్డర్ సమీపంలో కాల్పులకి మొత్తంగా ఈ ఉగ్ర క్యాంపులతో లింకులు అయితే ఉన్నాయి. భారత్ నిఘా సంస్థలు ఈ విషయాల్లో ధృవీకరించాయి. అందుకే ఐఏఎఫ్ ఈ శిబిరాలను టార్గెట్ గా డిసైడ్ చేసుకుని దీంట్లో మనం మాట్లాడుతుంటే దీంట్లో బహల్పూర్ అంటే జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ అని దీన్ని భావించవచ్చు. అంటే మన బార్డర్ కు 100 కిలోమీటర్ దూరంలో ఇది ఉంటుంది. పాకిస్తాన్ లో దక్షిణ పంజాబ్ లో బహల్పూర్ లో ఉన్నది. మరి భారత వైమానిక దళానికి ప్రధాన లక్ష్యంగా ఒకటి. ఎందుకంటే ఇది జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ గా కూడా మసూద్ అజార్ చీఫ్ గా కొనసాగుతున్నటువంటి ఉగ్ర సంస్థ అన్నట్టు తెలుస్తుంది. మరి 2001లో పార్లమెంట్ లో దాడిలో కూడా ఈ ప్రధానంగా ప్రకటించారు. ఇక లష్కరే తోయిబా బార్డర్ నుంచి కూడా 18 నుంచి 25 కిలోమీటర్లు అంటే ఉత్తర లాహోర్ నుంచి 40 కిలోమీటర్ల భాగంలో ఉండేటువంటి ఈ మురస్కేలో లష్కరే తోయిబా దాన్ని చాటుపల్లి ఇంకా ఈ జమాత్ ఉగ్ర సంస్థలు ప్రధానంగా పనిచేస్తున్నాయి. సుమారు 200 ఎకరాల్లో విస్తరించిన ఈ క్యాంపును భారత విమాన దళం పూర్తిగా నిలబట్ట చేసింది. ఇక
కోట్లీ అంటే బాంబర్ ట్రైనింగ్ అంటే ఎల్ఓసి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని కోట్లీలో ట్రైనింగ్ క్యాంప్ పై భారత్ పలుమారు ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ సూసైడ్ బాంబర్లు తిరుగుబాటుదారులకు శిక్షణ అందిస్తున్నది. ఏకకాలంలో సుమారు 50 మందికి శిక్షణ అందించే సామర్థ్యం ఈ కోట్లీ టెర్రరిస్ట్ క్యాంప్ పైన వాళ్ళు నిర్వహిస్తున్న పరిస్థితి. ఇక గుల్పూర్ అంటే రజౌరి పోస్టర్ దాడులకు లాంచ్ ప్యాడ్లు ఎల్ఓసి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కూడా జమ్మూ కాశ్మీర్ రజౌరి పుంచ్ సెక్టార్ లో 2023-2024 మధ్య తరచూ కాల్పు జరగడానికి ఉగ్రవాదులకు ఈ గుల్పూర్ క్యాంపు ఒక లాంచ్ ప్యాడ్ గా పనిచేసింది. భారత భద్రతా బలగాల వాహనాలు శ్రేణిపై పౌరులను టార్గెట్ చేసుకుని దాడి చేయడానికి ఈ లాంచ్ ప్యాడ్ నే ఈ ఉగ్రవాదులు ఏదైతే పాకిస్తాన్ పెంచిపోసినట్టు ఉగ్రవాదులు ఉపయోగించినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక సవాయ్ అంటే కాశ్మీర్ లోయలో ఈ లష్కర్ అంటే ఎల్ఓసి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సవాయ్. దీని ప్రధాన లక్ష్యం ఉత్తర కాశ్మీర్ లోయలోని సోన్మార్గ్, గుల్మార్గ్, పహల్గామ్ వంటి ప్రాంతాల్లో తరచూ దాడులు చేయడానికి ఈ సవాయ్ క్యాంప్ తో లింకులు వాళ్ళంతా కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సర్జాల్, బర్నాలా సొరబర్దారులకు దారి కూడా సరిహద్దు నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది. అంతర్జాతీయ సరిహద్దు ఎల్ఓసికి సమీపంలో ఉండే ఈ సర్జాల్, బర్నాలా ఏరియాలు భారత్ లోకి ఉగ్రవాదులు చొరబడడానికి గేట్ వేగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి వీటన్నిటిని కూడా అంటే ఏకకాలంలో ఈ 9 మొత్తం కూడా స్థావరాలన్నీ కూడా భారత ఆర్మీ పసిగట్టింది. దాంట్లో ఇంకా ఈ హిజ్బుల్ కేంద్రం పాడు 18 కిలోమీటర్లు ఉంటాయి. సియాల్కోట్ అంటే ప్రధానంగా సియాల్కోట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ సియాల్కోట్ సమీపంలోని మెహమూనా క్యాంప్ లో హిజ్బుల్ మార్జిన్ కార్యకలాపాలు సాగేవి. కాశ్మీర్ లో దీర్ఘకాలంగా యాక్టివ్ గా ఉన్నటువంటి ఈ ఉగ్ర సంస్థలు ప్రధానంగా ఈ హిజ్బుల్ అయితే ఉంటుంది. మరి ఇటీవల కొన్నేళ్ల నుంచి కూడా ఆ సంస్థ మెల్లిగా బలహీన పడుతుంది. మరి కాశ్మీర్ లో హిజ్బుల్ పట్టు కూడా కోల్పోతున్న పరిస్థితులు కూడా వచ్చాయి. ఈ మహమునా ఏరియా నుంచి అంటే మద్దతు ఆ ఉగ్ర సంస్థకు ఉన్నదని కూడా అందుకే అది ఇంకా పటిష్టంగా కొనసాగుతుందని చెప్తున్నారు. సో మొత్తానికి 9 క్యాంపులు ఏదైతే ఆర్మీ ఇప్పటికీ 9 క్యాంపులను టార్గెట్ చేసి ఆపరేషన్ సింధూర్ పేట నీడమట్టం చేశాయి. పాకిస్తాన్ కు ఒకవైపు అంటే నిన్న ఉగ్రవాదులను ఏరివేస్తున్న క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, పోలీసులు కావచ్చు, చనిపోయినటువంటి ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో వారందరూ కూడా అంత్యక్రియల్లో పాల్గొనడం కూడా మనం చూసాం. మొత్తానికి అంటే మింగలేక కక్కలేక ఏమనాలో కూడా అర్థం కావాలని పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ పెంచిపోతున్నట్టు ఉగ్రవాదులను పూర్తిగా నీలమట్టం చేసినటువంటి భారత్ వైమానిక సైనిక సింహాలు కావచ్చు, మొత్తం భారత సింహాలన్నీ కూడా ఆ గుట్ట రకాల మీద ఒకసారిగా పడి ఆ 9 శిబిరాలు కూడా నీలమట్టం చేయడంతో వారు ఏం మాట్లాడలేక మేము శాంతిగా ఉంటాం, మాకు సహకరిస్తే మేము సహకరిస్తామని మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పాకిస్తాన్ కు డబుల్ స్ట్రోక్ ఒకే రోజు అనే ఒకే ఆపరేషన్ తో కూడా చెప్పొచ్చు. దీపిక, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సబ్ కమిటీ సిఫార్సులను ఆమోదం తెలపనుంది కేబినెట్. అమరావతి రీలాంచ్ ప్రాజెక్టులతో పాటు పలు పరిశ్రమలకు స్థలాలు కేటాయింపుపై చర్చించనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. సమావేశంలో మోడీకి ధన్యవాదాలు తెలపనుంది కేబినెట్. అలాగే 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలపై చర్చించనుంది. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంపై సమాలోచనలు చేయనున్నారు. తీర ప్రాంత భద్రతపై ప్రత్యేకంగా కేబినెట్ చర్చించనుంది.
నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సబ్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలపనుంది కేబినెట్. అమరావతి రీలాంచ్ ప్రాజెక్టులతో పాటు పలు పరిశ్రమలకు స్థలాలను కేటాయింపులపై చర్చించనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. సమావేశంలో మోడీకి ధన్యవాదాలు తెలపనుంది కేబినెట్. అలాగే 47వ CRDA సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలపై చర్చించనుంది. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంపై సమాలోచనలు చేయనున్నారు. తీర ప్రాంత భద్రతపై ప్రత్యేకంగా చర్చించనుంది. ఇంకా ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, థ్యాంక్ యూ దీపిక. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరికొద్ది సేపట్లో కూడా 11 గంటలకు ఈ మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధానంగా ఈ కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో ఏదైతే ఇప్పటి వరకు అంటే అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. అట్లాగే అత్యంత పాశవికంగా అంటే టెర్రరిస్టుల చేతిలో చనిపోయిన కుటుంబాలకు కూడా నివాళులు అర్పించున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పటి వరకు ఎక్కడ లేని విధంగా కూడా ఏదైతే ఆపరేషన్ సింధూర దీని మీద కూడా ప్రధాని మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలిపేందుకు కూడా ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇప్పటి వరకు అంటే కేబినెట్ ఇది మోడీ గారు వచ్చి వెళ్ళిపోయిన అనంతరం అంటే అమరావతి రీస్టార్ట్ కార్యక్రమం అనంతరం కూడా మోడీ గారు వచ్చిపోయిన అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ కీలక నిర్ణయాల్లో CRDAనే ప్రధాన భూమిక పోషించనుంది. గత 2 రోజుల నుంచి అంటే నిన్న కాక మొన్న కూడా 47వ CRDA సమావేశం నారాయణ గారి అధ్యక్షతన కూడా జరిగింది. దీనిపైన పలు నిర్ణయాలు తీసుకున్నారు. పలు సంస్థలకు కూడా భూ కేటాయింపులు జరిపారు. ఈ సంస్థలతో పాటుగా అంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇప్పటి వరకు 71 సంస్థలకు 1,150 ఎకరాలు భూ కేటాయింపులు జరగడం కూడా జరిగింది. ఇందులో హాస్పిటల్స్ కానివ్వండి, అలాగే దీనికి సంబంధించి కొన్ని విద్యాలయాలకి కొన్ని సంస్థలకి అంటే GST సంస్థలు కూడా భూమిని కేటాయించారు. అలాగే ప్రధానంగా దీనితో పాటుగా అంటే ఎవరైతే ఎక్కువ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి తల్లికి వందనం కార్యక్రమం, అట్లాగే అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా అంటే ప్రతి మహిళలకు అలాగే అన్నదాతకి కూడా ప్రాణంగా ఓరటింపు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏదైతే రైతులకు అందాలో ఆ కార్యక్రమాలను కూడా నేరుగా అందించే ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఈ దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం జరుగుతున్న నేపథ్యంలో కూడా థ్యాంక్ యూ వాసు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లలో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది. ఈ భేటీ గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ పోస్ట్ లో తెలిపారు. పార్లమెంటు గ్రంథాలయ భవనంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. పాకిస్తాన్ తో పాటు పీఓకోలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు బాధ్యతాయుతంగా దాడులు నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ ఢిల్లీలో అఖిలపక్షం భేటీ కానుంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశం అనంతరం ఆపరేషన్ సింధూర్ గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించనున్నారు ప్రధాని మోడీ. ప్రధాని మోడీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. సుమారు గంట పాటు కొనసాగిన CCS సమావేశంలో ఆపరేషన్ సింధూర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానికి వివరించారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై కూడా చర్చించారు.
అటు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన రద్దయింది. క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ పర్యటన రద్దు చేసుకున్నారు ప్రధాని మోడీ. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, దీపిక, నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగబోతా ఉంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఏ విధంగా దాడి చేసింది, దాని అనంతర పరిణామాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, పాకిస్తాన్ ఏం చేసే అవకాశం ఉండబోతా ఉంది, దేశంలో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నామనే కంప్లీట్ వివరాలన్నింటినీ కూడా దేశంలో ఉన్నటువంటి పలు రాజకీయ పార్టీలకు కేంద్ర ప్రభుత్వం వివరించబోతా ఉంది. దీనికి సంబంధించి ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలకు కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సైతం కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలకు అసలు భారత్ పాకిస్తాన్ పై ఏ విధంగా దాడి చేసింది, ఇందుకు గల కారణాలు, తదనంతర పరిణామాలన్నింటినీ కూడా కూలంకషంగా వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. భద్రత, అదైతే దేశ భద్రత అన్నిటికంటే ముఖ్యం, పార్టీలకు అతీతంగా కూడా దీన్ని అందరూ స్వాగతిస్తున్నామని చెప్పి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నాయకులు గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఈ యొక్క జరిగిన ఈ సంఘటనలు అన్నింటినీ కూడా వివరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. సో ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా ఈ యొక్క వివరాలన్నీ కూడా చర్చకు రాబోతా ఉన్నాయి. తర్వాత ఏం చేయబోతా ఉన్నారు అనేది కూడా ఈ యొక్క పార్టీలకు వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అక్కడ బార్డర్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పాకిస్తాన్ కవింపు చర్యలు ఏ విధంగా చేస్తా ఉంది అనే అన్ని విషయాలను కూడా వివిధ రాజకీయ పార్టీలకు కేంద్ర ప్రభుత్వం వివరించబోతా ఉంది. నిన్న జరిగినటువంటి సమావేశం ఆపరేషన్ సింధూర్ తర్వాత నిన్న త్రివిధ దళాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ తో ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని వాళ్ళు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ రోజు కూడా ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 13వ తేదీ నుంచి 17 వరకు నార్వే, క్రొయేషియా, నెదర్లాండ్స్ లో ఆయన పర్యటించాల్సి ఉంది. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉన్నటువంటి పరిణామాలు, ఇవన్నీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ఇండియా పాక్ మధ్య ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన ఈ యొక్క 3 దేశాల పర్యటనను కూడా రద్దు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే పాకిస్తాన్, అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి, మరిన్ని దాడులు జరగవచ్చనే ముందస్తు సమాచారంతోనే ఈ యొక్క దాడి చేశామని చెప్పి కూడా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలన్నిటికీ కూడా వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. నిన్న దాడి తర్వాత ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు పూర్తి వివరాలు కూడా మీడియాకు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 వరకు కేవలం 25 నిమిషాలలోనే ఈ యొక్క పూర్తి దాడులు ఏ విధంగా నిర్వహించారు, మన సైన్యం ఏ విధంగా దీనికి ముందుకు వెళ్ళడం జరిగిందనే వివరాలన్నింటినీ కూడా ఈ రోజు అఖిలపక్ష సమావేశంలో వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. ఉదయం 11 గంటలకు ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. దీపిక, థ్యాంక్ యూ రాజు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు ఇంటి వద్ద లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఘర్షణకు దిగారు. నూతన అధ్యక్షుడి ఎన్నుకోవాలని లారీ ఓనర్స్ పట్టుబట్టారు. దీంతో వాగ్వాదం తలెత్తింది. పాత అధ్యక్షుడిని యథావిధిగా కొనసాగించి మిగిలిన సభ్యులను ఎన్నుకోవాలని ఎమ్మెల్యే కొండబాబు సూచించారు. 5 రోజులుగా లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల గొడవలు కొనసాగుతున్నాయి. 2 వర్గాలపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి లా అండ్ ఆర్డర్ ను అదుపు తప్పకుండా ఆర్డీఓ చూస్తున్నారు. అయినా చివరికి ఎమ్మెల్యే ఇంటి వద్దనే కొట్టుకునేందుకు లారీ ఓనర్స్ ప్రయత్నించారు. వెల్కమ్ బ్యాక్.
చినికి చినికి గాలివాన అయిందంటే ఇదేనేమో. చిన్నగా మొదలైన డిస్కషన్ వివాదానికి దారితీసింది. ఈ వివాదానికి అసలు కారకులెవరు? రెండు వర్గాలుగా ఎందుకు విడిపోయారు? లారీ అసోసియేషన్ లో తప్పుల తడక మొదలైంది ఎప్పుడు? లెక్కలు చెప్పాల్సింది ఎవరు? ఇప్పటికైనా కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? అసలు ఈ గొడవ ఏంటి చూద్దాం. కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ లో తలెత్తిన వివాదం తారస్థాయికి చేరింది. గత శనివారం లారీ యార్డుకు పెద్ద సంఖ్యలో సభ్యులు చేరుకుని వాగ్వాదానికి దిగారు. గుంపులుగా చేరి తోపులాటకు దిగడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజీనామా చేసి చాంబర్ నుంచి వెళ్లిపోవాలని నినాదాలతో హోరెత్తించారు. పెద్ద సంఖ్యలో సభ్యులు బైఠాయించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని గుంపులను చెదరగొట్టి చాంబర్లో ప్రెసిడెంట్కు భద్రత కల్పించారు. 6 దశాబ్దాల లారీ అసోసియేషన్ చరిత్రలో ప్రస్తుత కార్యవర్గం విధానాలతో పోర్టులో లారీలకు కిరాయి లేకుండా పోయిందన్నారు స్టీరింగ్ కమిటీ సభ్యులు నక్క గీతా ప్రసాద్, అడదాకుల రామకృష్ణ యాదవ్, పైల శంకర్రావు. ఈ కార్యవర్గం మీద విశ్వాసం లేదని మెజారిటీ సభ్యులు ముక్తకంఠంతో నినాదాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే కార్యవర్గంలోని 2 వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీ, ట్రెజరర్ రాజీనామా చేశారని వారు వెల్లడించారు. కార్యవర్గం లేకుండా అసోసియేషన్ తానే నడుపుతానని ప్రెసిడెంట్ వాదించడం సరికాదన్నారు. ధోరణి సవరించుకుని సంఘం సభ్యుల ఆమోదంతో ప్రెసిడెంట్ అయితే తమకు అభ్యంతరం లేదన్నారు. రెండు 2014 నుంచి ఎమ్మెల్యేల సూచన మేరకు తమకు ఉపయోగపడే అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకుంటున్నామన్నారు స్టీరింగ్ కమిటీ సభ్యులు. అసోసియేషన్లో పరిస్థితులను ఎమ్మెల్యేకు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు కమిటీ సభ్యులు. అలాగే పరిస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి ప్రెసిడెంట్ దాసరి శ్రీనివాసరావు వెళ్లిపోయారు. పోలీసులు కూడా యార్డ్ నుండి వెళ్లిపోయాక స్టీరింగ్ కమిటీ సభ్యులు లారీల కిరాయి సీరియల్ కొనసాగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా దాసరి శ్రీనుడు నియమించి కమిటీని ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కూడా అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమయంలో 2 అధ్యక్షులను తన హయాంలోనే ఏర్పాటు చేశారు. అందుకు ప్రధాన కారణం కూడా లేకపోలేదు. పోర్టు కేంద్రంగా ఆల్ ఇండియాలోనే ఎంతో మంచి పేరు తెచ్చుకున్న లారీ ఓనర్స్ యూనియన్ అందరికీ దిక్సూచిగా ఉంటుందనుకున్నారు. అయితే కరోనా సమయంలో తప్పుల తడక అవినీతిమయం కావడంతో లారీ ఓనర్లు అందరూ ఏకమై లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఉన్నట్టుండి అధ్యక్షుని మార్చి మరొక అధ్యక్షుడు నిలబెట్టినా కానీ లారీ ఓనర్ యూనియన్లో సమస్యలు తగ్గకపోగా ఇంకా ముదురుతున్నాయి. యూనియన్లో ఎన్ని కోట్ల అవినీతి జరిగిందో ఇప్పటి వరకు లెక్క తేలలేదు. గత ప్రభుత్వ సహాయంతో అప్పటి అధ్యక్షులు చేసిన అవినీతి లెక్కలు చెప్పాలని చాలాసార్లు డిమాండ్ చేసినా పట్టించుకునేవారు లేకపోవడంతో అది అలానే ఉండిపోయింది. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లారీ యూనియన్ 2 వర్గాలుగా విడిపోయి కలెక్టర్ ఎదురుగానే ధర్నాలు చేసుకుని యూనియన్ మొత్తాన్ని రోడ్డుపాలు చేశారు. ఒక వర్గానికి సిటీ ఎమ్మెల్యే కొండబాబు మద్దతు తెలిపితే మరో వర్గానికి రూరల్ ఎమ్మెల్యే నానాజీ మద్దతు తెలిపారు. గొడవలు తారస్థాయికి చేరడం ఒకంతకు రాజకీయ నాయకులే కారణమని ఓనర్లు ఆరోపిస్తున్నారు. ఎంతో సక్రమంగా ఉండే యూనియన్ ఇప్పుడు రోడ్డుపాలు కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో రాజకీయ నాయకులు లారీ యూనియన్ గొడవల్లో వేలు పెట్టకపోతే యూనియన్ ప్రశాంతంగా ఉంటుందని, గొడవలు కూడా కులికి వచ్చే అవకాశం ఉందని ఓనర్లు అంటున్నారు. ఏదేమైనా ఆల్ ఇండియాలోనే దిక్సూచిగా ఉండే లారీ యూనియన్ ఇప్పుడు గొడవల కారణంగా రోడ్డు పాలవడం సరికాదని, ఇది యూనియన్కి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.